వెల్కమ్ టు నేటి వారధి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తప్పుడు కేసు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారన్న వైసీపీ అధినేత జగన్. కక్ష సాధింపు చర్యకు అద్దం పట్టేలా వంశీ అరెస్ట్ అన్న జగన్. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారంపై సత్యవర్ధన్ ఫిర్యాదు. హైదరాబాద్ లో షీల్డ్ 2025 ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్ గా మార్చాలని సీఎం పిలుపు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడి. బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టవచ్చు కదా అన్న రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ సూచన. ప్రజలకు ఉపాధి కల్పించాలని ఆలోచన ఉంటే పరిశ్రమ పెట్టాలని సూచన. రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీత. 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు ఖతార్ అమీర్ షేక్ సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికిన ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం. సీఎం చంద్రబాబు కృషి వల్లే అది సాధ్యమైందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని వ్యాఖ్య. గత సర్కార్ చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకిగా మారాయన్న మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్ గా మార్చేందుకు మనమంతా కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. డిజిటల్ సేఫ్టీ ఫ్యూచర్ గురించి చర్చించేందుకు షీల్డ్ 2025 ని నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకోసిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిపుణులు ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అన్ని రకాల వనరులు సమకూరుస్తోందన్నారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ గా మార్చాలని తెలిపారు. సైబర్ హెల్ప్ లైన్ వన్స్ అగైన్ 1930. ఇట్స్ ఏ 24/7 cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cybercrime helpline to protect citizens. We launched 7 new specialized cybercrime police stations in last year. I congratulate the DGP and Director of Cyber Bureau for creating these facilities. I congratulate DG CSB team for organizing this event, which will enable collaboration between police, academia and experts. Let us work together to make Telangana a cyber safe state. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన కార్యక్రమం. ప్రపంచంలో నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది. ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి. ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు, మర్డర్, రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసేది. అదేవిధంగా దోపిడీలు చేయాలి అంటే నేరగాళ్ళు మన ఇంటికి రావాలి, మన తలుపులో మన కిటికీలో బద్దలు కొట్టాలి, మన ఇంట్లోకి రావాలి, మన ట్రెజరీని పగలగొట్టి తీసుకెళ్ళాలి. కానీ ఈరోజు ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది. ఈరోజు మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్. సో మన కంప్యూటర్ని, మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా దే కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్. మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా దొంగతనం చేయడానికి నవడేస్ సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది. ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ 25 సంవత్సరాల క్రితమే మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం.
ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. కానీ ఇది సరిపోదు. ఈరోజు జరుగుతున్న నేరాలు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. గతంలో పోలీస్ వ్యవస్థ చేజింగ్ సెల్ లాగా ఉండేది. ఒక నేరం జరిగిన తర్వాత నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకునేది. కానీ ఈరోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్లో అంత ఆశామాసిగా లేదు. ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద విలేజ్ ఆర్ విత్ ఇన్ ద ఏరియాలో జరిగేది. సైబర్ క్రైమ్ అనేది స్కై ఇస్ ద లిమిట్ ఫర్ క్రైమ్. ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు. ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే, పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాక్రాపేట పోలీస్ స్టేషన్ కు సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11:15 గంటల సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోనే లేక్ వ్యాలీ రెస్టారెంట్ లో బస చేయక పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్ తో ఉన్నామని చెప్పగా పోలీస్ స్టేషన్ కు పిలిచారన్నారు. తాను పోలీస్ స్టేషన్ కు వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. అనంతరం సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్ లో మాట్లాడారు. మనోజ్ మాట్లాడుతున్నాను సార్. మనోజ్ మంచు. ఒక అరగంట ముందు వరకు బాగున్నాను, ఒక గంట ముందు వరకు మీ వాళ్ళు ఎందుకు నా ప్రైవసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళందరూ బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్. అంతా ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్. ఇవి ఎందుకు చూసుకుంటారు? ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పుంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, మీరు హ్యాపీగా సడన్ గా రోడ్డు అక్కడ నా చేయి పట్టుకుని లాగారు. నా చేయి పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్? ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాం, మీ కార్లో వస్తుందని చెప్పి కార్లో ఎక్కుతుంటే చేయి పట్టుకొని లాగారు బయటికి. అంటే నా చెయ్యి ఎలా పట్టుకొని లాగేయచ్చు అంత ఈజీయా సార్? ఓకే సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్. రండి, నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి, మీరు అందరూ సపోర్ట్ ఇస్తారా? ఓకే సార్, పోలీస్ కాకి జ్యూరిస్డిక్షన్లోనే ఉంది కదా, మీరు ఎస్ఐసి అని మాట్లాడుకుంటారు కదా సార్. ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి, నేను మర్యాదతోనే చెప్పాను. యాడికి వెళ్ళాను, మీరంటే ఎవరింటికి వెళ్ళాలని అంటున్నాను నేను సార్. హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్. అది 2 రోజుల పర్యటనలో భాగంగా ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ రాష్ట్రపతి భవన్ లో సాంప్రదాయ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రులను పరిచయం చేసి ఆపై అమీర్ తో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. ఇరువురు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగస్వామ్యం మరింత బలపడుతుందని భావిస్తున్నారు. Examples of strategic partnership between the Government of Republic of India and the Government of State of Qatar. These will be exchanged on the Qatar side by His Excellency Sheikh Mohammed bin Abdurrahman bin Jassim Jabar Al Thani, Prime Minister and Minister of Foreign Affairs for the State of Qatar, and on the Indian side by Dr. S. Jaishankar, External Affairs Minister. Thank you, Ministers. Next, we have the exchange of the revised agreement for avoidance of double taxation and prevention of fiscal evasion with respect to taxes on income between the Government of Republic of India and the Government of State of Qatar. These will be exchanged again on the Qatari side by His Excellency Sheikh Mohammed bin Abdurrahman bin Jassim bin Jabar Al Thani, Prime Minister and Minister of Foreign Affairs for the State of Qatar,
and on the Indian side by Srimati Nirmala Sitharaman, Minister of Finance. Thank you, Excellencies. Ladies and gentlemen, this concludes the exchange ceremony. Sir. Ceremony where we shall witness some shining examples of India-Qatar bilateral cooperation. These are బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవచ్చు కదా అని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ప్రజలకు ఉపాధి కల్పించే ఆలోచనే ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగాలు ఇవ్వవచ్చని సూచించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు భారీగానే నిధులు కేటాయించామని వెల్లడించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం 6,300 కోట్లు మంజూరు చేసిందని ఆయన అన్నారు. కాజీపేటలో కోచ్ రైల్వే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇంత చేస్తుంటే బయ్యారంలో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవచ్చు కదా అని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. రేపు శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు కనుక ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద సిపిఎస్ విధానం రద్దు కోసం కావచ్చు, 317 జీవోలు జరిగిన అక్రమాలు కావచ్చు, ఇవాళ డిఏలు ఇచ్చే పోరాటాలు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే కేజీబీవీలలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు ఎన్ని బాధలు ఉన్నాయో మాకు ఇచ్చే దుఃఖం వస్తుంది. మోడల్ స్కూల్ అన్నిటికంటే టాప్ స్కూల్స్ అని చెప్పి జాయిన్ అయితే ఇవాళ మోడల్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు ఇవాళ ఎందుకు వచ్చిన వీళ్ళకు ప్రభుత్వ స్కూళ్ళలో పోయినా బాగుండని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇవన్నిటి మీద రేపు మాట్లాడగలిగేది కొట్లాడగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ టీఆర్ఎస్ అయితే ఇక్కడ పోటీ చేస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నంబర్ 3 విశ్లేషణ చేయండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నంబర్ 1, స్టార్టప్ల కోసం డబ్బులు కేటాయించడం నంబర్ 2, నంబర్ 3 కొత్తగా రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఉంటే సపోర్ట్ చేసే స్కీమ్ 3, అలా ఉన్న స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి అండర్ ఫైనాన్స్తో నడిస్తే శక్తివంతంగా లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ సబ్సిడీస్ ఇచ్చి చేస్తున్నది నంబర్ 3. అవి కాదని ఇంకా ఏం చేసింది గవర్నమెంట్ ఇండియా? రామగుండానికి 6,300 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ ఎరువుల కర్మాగారాన్ని మళ్ళీ ఇచ్చింది. ఇక్కడ మనం కాజీపేటలో ఏం కోరుకునేది? కోచ్ ఫ్యాక్టరీ కావాలి. కోచ్ ఫ్యాక్టరీలో ఎన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేసిన ఐడియా ఉందా మీకు? కాకుండా అక్కడ డబ్బాలు తయారు చేసే ఒక మాట చెప్పండి, రైల్వేకి సంబంధించిన కేంద్ర బిందువు ఇవాళ కాజీపేట మొన్నటి బడ్జెట్లో 500 కోట్లు సరిపోకపోతే ఇంకొక 300 కోట్లు కూడా ఇస్తామని చెప్పి ఇచ్చింది. ఇవాళ కొత్తగా ఏమంటున్నా అంటే 1,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రాలలో ఏమైనా హామీలు అమలు కాకపోతే మీ దగ్గర ఏమైనా ఉత్పత్తులు పెంచుకోవాలనుకుంటే ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనుకుంటే రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 1,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కోసం పెట్టింది. వీళ్ళకి దమ్ముంటే ఆ బయ్యారంలో అది అనాలిసిస్ చేసుకొని వయబిలిటీ అయితే తీసుకోమని చెప్పు. నేను ఇంకొక మాట కూడా ఉంటున్నా, ఇవాళ ఎవరి ఆధ్వర్యంలో ఐడిపిఎల్ మూతపడ్డది, ఎవరి ఆధ్వర్యంలో హెచ్ఎండి మూతపడ్డది, ఎవరి ఆధ్వర్యంలో అల్యూమినియం కంపెనీ మూతపడ్డది, ఎవరి అని మూతపడ్డే వాళ్ళ ఆలయంలో. ఇవాళ నేను అంటున్నా నేను మొన్న పార్లమెంట్ కమిటీలో నేను సభ్యుడు ఉన్నా. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫార్మాసిటికల్ దాంట్లో నేను ఉంటే 30 మంది పట్టుకొచ్చి మొత్తం తిప్పి ఇవో ఈ ఐడిపిఎల్ ఫ్యాక్టరీ ఒకనాడు ఇంత గొప్పగా ఉండే, ఇప్పుడు జనౌషధి ప్రోగ్రాం విజయవాడ. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో జల్ జీవన్ మిషన్లోనూ 15,000 కోట్ల నష్టం వచ్చిందన్నారు.
కానీ చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆ స్కీమ్ను కేంద్రం మరో ఏడాది పొడిగించిందని చెప్పారు. గత సర్కార్ చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకిగా మారాయని అన్నారు. అయితే చంద్రబాబు కృషితో ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్రం సహకారం అందించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలోచనతో వికసిత్ భారత్ 2047 అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్నిచ్చే విధంగా పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఐటీలో మన భారతదేశం ఎలా లీడ్ తీసుకొని ఈ రోజు ప్రపంచంలోనే ఐటీలో ఒక బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అలాగే మనం ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేయాలని సజెస్ట్ చేశారు. దాని సందర్భంగా ఈరోజు ఒక 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీజనల్ సెంటర్స్ అండ్ 1 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని మన రాష్ట్రం తరపున కూడా దానికి కృషి కూడా మనం చేస్తున్నాం. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహకారం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని ఒక పక్కన నెరవేరుస్తూ అదనంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ మీద పెడుతూ ఎన్నో బడ్జెట్లో ఎన్నో నిధులు కూడా కేటాయింపులు జరిగాయని మరొకసారి ప్రస్తావిస్తున్నాను. బడ్జెట్ ద్వారా రెగ్యులర్ స్కీమ్స్ ద్వారా జరగాల్సినటువంటి కేటాయింపులు అన్ని కూడా జరుగుతాయి. రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుందో కేంద్రం నుంచి, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఈసారి దాని తాలూకా లిమిట్ కూడా రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో ఆ లిమిట్ కూడా పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్ణయాలు గాని వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు గాని ఈ రోజు కొన్ని సందర్భాల్లో నిధులు తీసుకొని రావాలంటే అడ్డంకులుగా మారాయి. సో అలాంటివన్నీ కూడా ఛాలెంజెస్ ని మళ్ళీ దాటుకొని మళ్ళీ సాధించుకోవాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ వల్ల, ఆయన పట్టుదల వల్ల. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వంశీని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని చెప్పారు. నాడు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా అందులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి? చివరికి ఈరోజు
వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి? ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూదర జడ్జి గారి సమక్షంలో CUSA వైద్య పరికరం మెదడు కాలేయంలో వచ్చే చిన్న చిన్న కణితుల శస్త్రచికిత్స కోసం ఉపయోగపడుతుందని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఎక్విప్మెంట్ CUSAను ప్రారంభించారు. ఆసుపత్రి సేవలను గుర్తించి సంస్కృతి శిఖర్ ట్రస్ట్ ఈ పరికరాన్ని అందజేసినట్లు తెలిపారు. బసవతారకం ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. ఇటీవల 4వ తరం రోబోటిక్ సర్జికల్ సిస్టమ్, కొత్త పీడియాట్రిక్ వార్డు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. సంచలిత ట్రస్ట్ వారి సౌజన్యంతో మొత్తం 72 లక్షల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ వాళ్ళు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ చైర్పర్సన్ అండ్ ప్రెసిడెంట్ జెన్నీ మోమయ్య గారికి, మేనేజింగ్ ట్రస్టీ తోరల్ దేశాయ్ గారికి, ట్రెజరర్ అండ్ బోర్డు మెంబర్ నిషా షా గారికి, మిసెస్ నిషా షా గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున, మా ఆసుపత్రి తరఫున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో మనం ఈ రోబోటిక్ సర్జరీ 4th జనరేషన్, అంతకుముందు 3rd జనరేషన్ ఉండేది, తర్వాత 4th జనరేషన్ మనం సుమారుగా 10 కోట్లు వెచ్చించి దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు ద్వారా ఆసుపత్రిని అప్డేట్ చేసుకుంటూ అటు రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా మనం కొనగానే 4th జనరేషన్, అలాగే ప్రాస్టాక్టమీ లేకపోతే నెఫ్రాక్టమీ, ఇవన్నీ కూడా మనం వెంటనే వాటికి వర్క్ షాప్స్ నిర్వహించడం జరిగింది. పరికరం చెప్పాను, మెదడు మరియు కాలేయ శస్త్రచికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా చుట్టుపక్కల కణజాలం దెబ్బతినకుండా ట్యూమర్ కణితులను మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ పరికరం ట్యూమర్ కణాలను వేగంగా తొలగించేందుకు ఉపయోగపడుతూ శస్త్రచికిత్స పట్టే సమయాన్ని తగ్గిస్తుంది కూడా. ఈ సంస్కృతి శిఖర సంచలిత ట్రస్ట్ సంస్థ వారు ఈ అత్యాధునిక పరికరాన్ని మన ఆసుపత్రికి బహుకరించారు. వారి యొక్క దాతృత్వానికి మన ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు బహుకరించిన ఈ పరికరం 420 దొంగ హామీలు ఇచ్చి నంగనాచి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండని, తెలంగాణ ప్రజలను విజయవంతంగా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పే పని కల్వకుర్తి నుంచే మొదలు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమనగల్లో జరిగిన రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టింపు లేదని, ఎన్నికల తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల భూమిని రేవంత్ కుటుంబ సభ్యులు సంపాదించారని, ఆ భూముల రేట్లు పెంచుకోవడానికే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒకటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు. మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో, ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో అత్తగారి ఇల్లు కూడా ఇక్కడనేనట. మరి కనీసం అత్తగారి ఊళ్ళకి ఏమైనా చేసిండా, సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా మీరు నాకు సమాధానం చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతా, దయచేసి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు, మీరు 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, నేను వస్తున్నా 2 లక్షల లోన్ తెచ్చుకోండి. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. అట్లయినోళ్ళు రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు కురుకుండ్రి, నేను వస్తున్నా, రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలా పట్టాల. అరే కొంతమందికన్నా అయిందే, కాలేదా? కాని వాళ్ళందరూ శైలా పట్టాల గట్టిగా. కాలేదా? 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి, కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ పడ్డాయా పైసలు? గట్టిగా చెప్పండి, వినబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? సినిమా రంగంలోని తెలుగు అమ్మాయిలపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రముఖ నిర్మాత SKN తెలిపారు. ఇటీవల ఓ సినిమా వేడుకల్లో తెలుగు అమ్మాయిల గురించి తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమాల్లో తెలుగు అమ్మాయిలకే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లో సుమారు 25 మంది తెలుగు అమ్మాయిలను తీసుకున్నట్లు SKN ప్రకటించారు. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
తెలుగు అమ్మాయిలతో ఇబ్బందులు ఉంటున్నాయన్న ఎస్కేఎన్ అనే విధంగా ఇదవుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్దిమంది నిర్మాతలు నేను ఒకరిని. రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జావల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత, వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం, వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక, ఇంకొక కొత్త అమ్మాయి, ఇలా ఒక 8-9 మంది అమ్మాయిల్ని పరిచయం చేశారు. అలాగే ఈషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఈ మధ్య ఇనయ్య, ఇలాగా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక 4 అంటే 12-13 అమ్మాయిలతో నా కెరీర్లో నేను పనిచేసింది 80% తెలుగు అమ్మాయిని. సో నేను టార్గెట్ పెట్టుకున్నా, నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక 25 మంది అమ్మాయిలు, వాళ్ళు వేరే ఫీల్డ్, హీరోయిన్గా, రైటర్గా, ఆర్ట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా నాకు తెలిసిన సర్కిల్ నుంచి 25 మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలని. అంటే మనం పరిచయం చేసిన వాళ్ళందరూ టాప్కి వెళ్ళిపోరు, అందరూ బాటంకి వెళ్ళిపోరు. బట్ అవకాశం, మొదటి అవకాశం ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్. సో ఇప్పుడు నా నెక్స్ట్ 3 సినిమాలు తెలుగు అమ్మాయిలే. అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి, రైటర్ కూడా తెలుగు అమ్మాయి. సో ఇంతమంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను. సో ఏదో ఒక ఫన్ బాంటర్లో జరిగిన ఒక చిన్న జోక్ ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా రొద్దేయద్దు, దాన్ని స్ప్రెడ్ చేయద్దు అనేది నా కోరిక. ఓజీలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం గర్వంగా ఉందని నటి ప్రియాంక మోహన్ అన్నారు. ఓజీ చిత్రీకరణ త్వరలోనే పూర్తవుతుందని వెల్లడించారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ప్రియాంక మంగళవారం సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. హ్యాపెనింగ్ ఇంకొక ఫ్యూ డేస్ షూట్ ఉంది, అది ఫినిష్ అయితే ఐ థింక్ విల్ బి డన్. సో వెరీ ఎక్సైటెడ్ ప్రాజెక్ట్. ఇట్స్ అఫ్ కోర్స్ డ్రీమ్ వర్కింగ్ విత్ పవన్ సార్. మై ప్లెజర్, ఇట్స్ మై హానర్ టు సార్తో వర్క్ చేసినందుకు, సార్తో స్క్రీన్ స్పేస్ చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తప్పుడు కేసు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారన్న వైసీపీ అధినేత జగన్. కక్ష సాధింపు చర్యకు అద్దం పట్టేలా వంశీ అరెస్ట్ అన్న జగన్. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారంపై సత్యవర్ధన్ ఫిర్యాదు. హైదరాబాద్ లో షీల్డ్ 2025 ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్ గా మార్చాలని సీఎం పిలుపు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడి. బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టవచ్చు కదా అన్న రేవంత్ రెడ్డికి ఈటెల రాజేందర్ సూచన. ప్రజలకు ఉపాధి కల్పించాలని ఆలోచన ఉంటే పరిశ్రమ పెట్టాలని సూచన. రాష్ట్రంలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీత. 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు ఖతార్ అమీర్ షేక్ సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికిన ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం. సీఎం చంద్రబాబు కృషి వల్లే అది సాధ్యమైందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని వ్యాఖ్య. గత సర్కార్ చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకిగా మారాయన్న మంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నేటి వారధి.